నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటక రంగ అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. హౌస్ బోటింగ్, జలక్రీడల ప్రాజెక్టులు వేగవంతం చేయాలి. 3 నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని రావాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఒక్క వార్డులోనే 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా 14 కోట్ల 93 లక్షల రూపాయల పనులు పుష్కర ప్యాకేజీలో పెట్టాం. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ ఘనత. వైసీపీ హయాంలో విధ్వంసకర పనులతో కాలక్షేపం చేసేశారు. వీరేశలింగం జన్మగృహాన్ని సైతం వైసీపీ పాలనలో పట్టించుకోలేదు. ఇంకా నేను లేని రాజమండ్రి అని చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ 20 నెలల్లో 200 కోట్ల రూపాయల పనులు చేపట్టి పూర్తి చేస్తున్నాం. 50 వార్డులో 57 లక్షల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జయప్రదం చేయాలంటూ విజ్ఞప్తి. మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు కెఎస్ రామచంద్రరావు, పిఎస్విఎస్ శర్మ. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, కొవ్వూరు పరిధిలో గోదావరి నదీ తీర ప్రాంతాలు హౌస్ బోటింగ్, కడియం నర్సరీ ఆధారిత పర్యాటక అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదిత ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని రాబోయే 3 నెలల్లో పర్యాటకులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హౌస్ బోటింగ్, జలక్రీడల కార్యకలాపాలకు సంబంధించిన బోట్ డ్రైవర్లకు నైపుణ్య శిక్షణ, ధృవీకరణ, లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులను జిల్లా యంత్రాంగం తరపున సమన్వయంతో పూర్తి చేస్తామని వెల్లడించారు. పర్యాటక రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక వనరులను తప్పనిసరిగా వినియోగంలోకి తీసుకురావాలని, అనుమతుల కోసం కాలయాపన చేయకుండా పనులు క్షేత్రస్థాయిలో ముందుకు సాగాలని కలెక్టర్ ఆదేశించారు. హౌస్ బోట్స్ తయారు చేసే మరింత మంది తయారీదారులను గుర్తించి వారి ద్వారా నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రాంతంలో సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, మెరుగైన సేవలు అందించగలిగితే ప్రభుత్వం తరపున పర్యాటక ప్రచార కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో ముందుంటామని స్పష్టం చేశారు. సమీక్ష సమావేశాలు నిర్వహించడం మాత్రమే కాకుండా అవి ఫలవంతంగా మారేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. వారం రోజుల్లో పురోగతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కడియం నర్సరీ ప్రాంతంలో చేపడుతున్న పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులలో భాగంగా డ్రైనేజీల ద్వారా చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, టూరిజం శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి పరిస్థితిని సమగ్రంగా అంచనా వేసి తగిన సాంకేతిక చర్యలు వెంటనే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ఈ సమావేశంలో రీజనల్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, డివిఎం పవన్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ భాస్కర్ రెడ్డి, బోట్ వెండర్స్, హౌస్ బోటింగ్ ఆపరేటర్లు, ఎకో స్పోర్ట్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్క 50వ వార్డులోనే 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. స్థానిక 50 వార్డుల్లో 57 లక్షల రూపాయల పనులను ఎమ్మెల్యే వాసు జనసేన పార్టీ నగర ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1,90,00,000 పనులకు శంకుస్థాపన చేయగా అవి కూడా పనులు మొదలయ్యాయని తెలిపారు. ఈ రోజు 57 లక్షల రూపాయలతో పాటు మరో 5,60,000 రూపాయలు వెరసి 62 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించుకున్నామని ఆయన తెలిపారు. 29 లక్షల రూపాయల పనులు టెండర్ దశలో ఉన్నాయని ఎమ్మెల్యే వాసు చెప్పారు.
మొత్తంగా 4 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ఈ వార్డులో చేసుకుంటున్నామని అన్నారు. ఇది కాకుండా రోడ్లు, డ్రైన్స్ రూపంలో ప్రజలకు అవసరమైన 14,93,00,000 రూపాయల పనులు చేపట్టాల్సి ఉందన్నారు. అవి కూడా పుష్కర పనుల్లో పెట్టామని, అన్ని వార్డుల్లో పుష్కర పనుల క్రింద పెట్టిన పనులు ఈ ఏడాది పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వాసు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి పనులు చేస్తోందని అన్నారు. వైసీపీ హయాంలో ఏం చేశారని ఎమ్మెల్యే వాసు ప్రశ్నించారు. ముఖ్యంగా 100 కోట్ల ఆస్తిని సమాజహితం కోసం దారాదత్తం చేసిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని సందర్శించినప్పుడు అక్కడి దుస్థితి చూసి చాలా బాధ కలిగించిందని అన్నారు. ఈ ఇంటి విషయంలో నిర్లక్ష్యం వహించినందుకు గతంలో పాలించిన వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలని అన్నారు. వాళ్ళకి సిగ్గు అనేది లేదని, ఎందుకంటే తిరుపతి లడ్డూ వ్యవహారంలో చూశామని అన్నారు. నేషనల్ మీడియా పళ్ళు రాలగొట్టేలా ఈ విషయంలో చెబుతుంటే, దీనికి కారకులెవరో వైవీఎస్ సుబ్బారెడ్డి చెబుతుంటే ఇంకా సిగ్గు లేకుండా వైసీపీ వాళ్ళు సమర్థించుకుంటున్నారని ఎమ్మెల్యే వాసు విమర్శించారు. గతంలో వైసీపీ తరపున ఎంపీగా నెగ్గిన వ్యక్తి సొంత వార్డులో ఉన్న వీరేశలింగం గృహం గురించి పట్టించుకోకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే వాసు ఆయన్ను విమర్శించారు. ఎంతసేపు నేను లేని రాజమండ్రి అని చెప్పుకోవడం తప్ప ఏముందని ఆయన ఎద్దేవా చేశారు. నువ్వు లేని రాజమండ్రికి కేల్ ఇండియా నుంచి స్టేడియంకి 14 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. రివర్ ఫ్రంట్ పనులు జరుగుతున్నాయి. ఈ 20 నెలల్లో 200 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వీరేశలింగం జన్మగృహానికి ఎంపీ పురంధేశ్వరి 50 లక్షల రూపాయలు ఎంపీ ల్యాండ్స్ నుంచి కేటాయించగా మరో 50 లక్షల రూపాయల నిధులు కూడా జోడించి మరమ్మతులు చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఆదిలోనే చూసుకుని ఉంటే ఇంత పెద్ద పని పడేది కాదన్నారు. పోలవరంలో చేసిన తప్పే అన్ని చోట్ల చేసుకుంటూ వచ్చారని ఆయన విమర్శించారు. ఇవన్నీ ఎందుకంటే వైసీపీ వాళ్ళ విధ్వంసకర పనులు, కూటమి ప్రభుత్వ ఆలోచనలు ప్రజలకు తెలియాలని చెబుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపొడి సత్యబాబు, జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, 50 వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ మరుగుర్తి రవి యాదవ్, నాయకులు చింతపల్లి నాని, హరి బెనర్జీ, బుడ్డిగ రవి, ఉప్పులూరి జానకి రామయ్య, శెట్టి జగదీష్, చాపల చినరాసు, సలాది ఆనంద్, కవులూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 50వ వార్డులో సుమారు 57 లక్షల అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ వార్డులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 1,10,00,000 అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోగా మరొక 1,90,00,000కి శంకుస్థాపనం చేసుకున్నాం. అది కూడా వర్కులు ప్రారంభమవుతూ ఉన్నాయి. చాలా కీలకమైన పనులు. అది కాకుండా ఈ రోజున 57 లక్షలతో పాటు మరొక 5,60,000 అంటే మొత్తంగా 62 లక్షలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించుకోబోతా ఉన్నాం. అది కాకుండా టెండర్ స్టేజ్లో ఉన్నాయి, సుమారు 29 లక్షలు ఉన్నాయి. మొత్తంగా 3 కోట్ల సుమారుగా 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, 4 కోట్ల విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ ఒక్క వార్డులో చేసేవన్న విషయాన్ని ప్రజలకు అందరికీ కూడా గర్వంగా తెలియచేస్తూ, అది కాకుండా అదనంగా ఇంకా ఈ వార్డులో 14,93,00,000 మనం డ్రైన్స్ రూపంలో కానివ్వండి, రోడ్స్ రూపంలో కానివ్వండి, ఏదైతే అవసరమో ప్రజలకి అవన్నీ చేసుకున్నట్లయితే ఈ వార్డులో అన్ని పనులు కూడా పూర్తి చేసిన వాళ్ళు అవుతాం. అది కూడా పుష్కర్ వర్క్స్లో ప్రపోజల్స్ కింద పెట్టడం జరిగింది. అతి దగ్గరలో ఆ పనులు కూడా ఈ వార్డు అనే కాదు, నగరంలో ఉన్న అన్ని వార్డుల్లోనే పుష్కర్ పనుల్లో పెట్టిన అన్ని పనులను కూడా ఈ సంవత్సరంలోనే పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నామని ప్రజలకు తెలియచేస్తూ, మీరు గమనించవచ్చు సుమారు 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అని అంటే ఇక్కడ అవసరం. ఆ అవసరాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించింది. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో 23 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 11,42,916 రూపాయల చెక్కులను 7 లక్షల విలువైన 2 ఎల్ఓసీలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఇతోధికంగా సహాయం అందుతోందని అన్నారు. పేదలకు, మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునేందుకు తమ వంతు బాధ్యతగా పారదర్శకంగా లబ్ధిదారులను గుర్తించి వాటికి అవసరమైన అన్ని పత్రాలతో తమ కార్యాలయం ద్వారానే సీఎం రిలీఫ్ ఫండ్కు పంపుతున్నామని అన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా వర్తించని వాటికి ఈ సహాయం అందిస్తున్నామని అన్నారు. అయితే ఆరోగ్యశ్రీ సేవలను మరింతగా విస్తరించాల్సి ఉందని, దీనిపై అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు.
కొన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వైద్యం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సెటి ప్రసాద్, పార్టీ నాయకులు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, వెలుగుబంటి నాని, పిన్నంరెడ్డి ఈశ్వరుడు, కురుకూరి కిషోర్, గాలి వెంకటేశ్వరరావు, మట్టా శ్రీను, పత్తిన రత్నరాసు, నిమ్మలపూడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి రాజమహేంద్రవరం రోడ్లకు సంబంధించి 23కి 11,42,916 రూపాయలు చెక్కులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించిన వారు వీళ్ళంతా కూడా వివిధ గ్రామాలకు సంబంధించి వారందరూ కూడా పెండింగ్ లేకుండా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాం. 1 రూపాయి ఖర్చు లేకుండా జరుగుతుంది. పేదల వైద్యమే రక్షణగా ఇవాళ చంద్రబాబు గారి సారథ్యంలో ఎన్డీఏ కూటమి సహాయం చేస్తుంది. ఒక పక్క ఆరోగ్యశ్రీలో అనేక వ్యాధులకి రక్షణ లభిస్తున్న కొన్ని ఆసుపత్రులు సరిగా నిర్వర్తించడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఆరోగ్యశ్రీలో తప్పనిసరిగా ఆరోగ్య పరిధిలోకి వచ్చే అన్ని పరీక్షలు కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఆరోగ్యశ్రీ హాస్పిటల్ మీద ఉంది. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు అసెంబ్లీ సమావేశంలో దాని మీద చర్చించి ఎందువల్ల ఆరోగ్యశ్రీలో కవర్ అయ్యాయి కూడా సీఎంఆర్ రిలీఫ్ పంపిస్తున్నారనేది కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. భారీగా సాయం జరుగుతున్నా కూడా ఇది మిస్లీడ్ కాకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇవాళ వైద్య ప్రక్రియలో ఇది కాకుండా మరో 7 లక్షల రూపాయలు శాటిలైట్స్ బాలలు గుండెలో హోల్స్ ఉన్న 2 పిల్లలకు సాయం చేయడం కోసం 7 లక్షల రూపాయలు ఎల్ఓసి కూడా ఇచ్చారు. 11+7 18,42,916 రూపాయలు ఈ రోజుకి మనం సాయం చేసినట్టు అవుతుంది. కోట్లాది రూపాయలు వాళ్ళు వెచ్చించడం. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వైసీపీ ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం పరామర్శించారు. అనంతరం ఉండవల్లి జైలు బయట మీడియాతో మాట్లాడుతూ కొట్టిన వారికి స్టేషన్ బెయిల్, తిట్టిన వారికి సెంట్రల్ జైలు అన్నట్టుగా కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని అన్నారు. చంద్రబాబు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని, ఈ పద్ధతి సరికాదని అన్నారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడితే ఎలాగని ప్రశ్నించారు. తప్పు అని తేలితే దైవద్రోహం కేసు పెట్టి అరెస్ట్ చేసి విచారణ చేయాలే తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించకూడదని అన్నారు. అంబటి జైల్లో చాలా ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. కురసాల మాట్లాడుతూ అంబటి రాంబాబును జైల్లో పెడితే వైసీపీ పార్టీ కార్యకర్తలు బెంబేలెత్తిపోరని అన్నారు. పాలనలో విఫలమైన ఏ సమస్య లేనట్టుగా తిరుపతి లడ్డూను పట్టుకొని వేలాడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కపుడి రాజా, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, యువనేత జక్కంపూడి గణేష్, నక్కా శ్రీ నగేష్, మానే దొరబాబు, సయ్యద్ హాసన్, షేక్ హసీనా తదితరులు ఉన్నారు. వైలెన్స్ చేసిన వాళ్ళకి, ఆర్సన్ చేసిన వాళ్ళకి, కొట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిలు, తిట్టిన వాడికి సెంట్రల్ జైలు. ఇది ఒక కొత్త పద్ధతి మారింది. అసలు తిట్టడం అనే దాని మీద కేసు పెట్టచ్చు, విచారణ జరపచ్చు, కానీ సెంట్రల్ జైల్లో వేయటం అనేది 30 చోట్ల నుంచి కంప్లైంట్లు పెట్టడం ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది ఎట్టుపోతుందో చూడాలి. ఇది మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, చాలా టూ మచ్గా వ్యవహరించారు. అందులో ఏం అనుమానాలు లేవు. దాని గురించి ఏమి నేను మాట్లాడలేదు. ఆ లోపల కూడా మాట్లాడడం ఫోన్లోనే, అవతల ఆయన ఉంటాడు, అవతల ఉంటాడు, ఫోన్లో మాట్లాడుకోవటం. ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ని చూడడానికి వచ్చాను. నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను. కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా. ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఫోన్లోనే, అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు, ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి. ఆయన ఏమీ కంప్లైంట్, నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు. బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ. ఎందుకంటే అతను కూడా లాయర్ కదా, అతనికి తెలుసు ఈ కేసులో పస ఎంత ఉందో. ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి, అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇది కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది. కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే 6 గంటల సేపు మనం అందరం చూసాం కదా. వాళ్ళని కనీసం ఏ మేజిస్ట్రేట్ ముందో హాజరుపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో.
ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదకి మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు విసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు. అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే 2 వారాలు అయిపోయినట్టుంది, తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అనుకుంటున్నాను. ఏదైనా చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో. అలా అంబటి రాంబాబు గారు ఏ తప్పు చేశారు? ఆ ఫ్లెక్స్ మీరు కట్టడం తప్పు కదా, అసలు అధికారులు దానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? ఆ విషయం అడిగితే తిరిగి పచ్చి బూతులు ఆయన తిట్టి తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులంట. అసలు మహిళలు అలాంటి భాష మాట్లాడతారని మేము ఎప్పుడూ వినలే. పచ్చి బూతులు మాట్లాడుతూ అంబటి రాంబాబు గారి మీద దాడికి వచ్చి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే నేనే తీసుకొచ్చాను దాడులు చేస్తామని చెప్పి ఆ స్థానికంగా ఉన్న ఎంపీ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చి కేంద్ర మంత్రి అయిన మరొక ఆయనేమో సినిమా చూపిస్తామని చెప్పి ఏం చూపిస్తారు మీరు సినిమా? ఇదే సినిమాలు చూపించాలంటే నిజంగా అనుకుంటే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు చాలా సినిమాలు చూడాలి. ఎంతకాలం మీరు అనగదొక్కి ఉంచుతారు? ఇవాళకి ఒక కొత్తగా ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు. మాట్లాడితే అబద్ధాలు. ఈ వాళ్ళకి ఏ హెడ్లైన్స్ వస్తాయని అంబటి రాంబాబు గారిని సెంట్రల్ జైల్లో పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీ భయపడిపోద్దని, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బెంబెలెత్తిపోతారని అనుకోకండి. ఆయనైతే చాలా ధైర్యంగా ఉన్నారు రాంబాబు గారు. ఆయన ఒకటే చెప్తున్నారు, తప్పు చేసి జైలుకి వస్తే బాధపడాలి కానీ నేనేం తప్పు చేశాను? ఆ రోజు మాట దొర్లింది, దానికోసం వెంటనే పశ్చాత్తాపం చెప్పాను. అయినా సరే ఇంటి మీద దాడి చేశారు, అది వాళ్ళ నైజం. దీంట్లో బాధపడడానికి ఏముందని తిరిగి మాకు చెప్తా ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షనర్ల అసోసియేషన్ 5వ సర్వసభ్య సమావేశం ఈ నెల 11వ తేదీన రాజమండ్రిలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు అమరావతి సర్కిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఎస్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి పిఎస్విఎస్ శర్మ తెలిపారు. మంగళవారం రాజమండ్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. రాజమండ్రి మోరంపూడిలో ఉన్న బీఆర్కే గార్డెన్స్లో బుధవారం జరిగే సమావేశంలో పలువురు ప్రముఖులు, అసోసియేషన్ ప్రతినిధులు హాజరవుతున్నట్లు చెప్పారు. 1983లో ఎస్ఎన్ మారుతి వంటి ప్రముఖుల నెలకొల్పబడిన ఈ అసోసియేషన్ పెన్షనర్ల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తోందని తెలిపారు. కాగా 2022 సంవత్సరంలో కార్పొరేట్ సెంటర్ ద్వారా పాలన సౌలభ్యం, ప్రజల అవసరాల కోసం అమరావతి సర్కిల్తో సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ సర్కిల్ పరిధిలో ఉన్న తమ సంఘం శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఉన్న ఉమ్మడి 13 జిల్లాల నుంచి 11,000 మంది సభ్యులతో విజయవంతంగా నడుస్తోందని అన్నారు. వృద్ధులకు, పేదలకు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా విజయవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి తమ సంఘం తరపున 20 లక్షలను అందజేసినట్లు తెలిపారు. పెన్షనర్లకు ఎదురవుతున్న సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పోరాడుతున్నట్లు వివరించారు. కాగా బుధవారం రాజమండ్రిలో జరుగుతున్న ఎస్బీఐ పెన్షనర్ల అసోసియేషన్ అమరావతి సర్కిల్ సర్వసభ్య సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి దాదాపు 1000 మంది సభ్యులు హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యంగా సమావేశానికి సంఘం నుండి జాతీయ స్థాయి నాయకులు, ఆఫీసర్స్, అసోసియేషన్ నాయకులు, అవార్డు సిబ్బంది, యూనియన్ నాయకులు, సర్కిల్ పరిపాలన నిర్వహణాధికారులు కూడా పాల్గొంటారని అన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బాబాయ్ పంతులు, సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రతినిధులు బి జార్జ్ యాంటోనీ, వామనమూర్తి మోహన్ దాస్, రిసెప్షన్ కమిటీ చైర్మన్ డి ఆది విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు. జనరల్ బాడీ రాజమండ్రిలో జరుగుతున్నాం. దాదాపు 1000 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే కాకుండా ఈ సమావేశానికి ఒక ప్రత్యేక సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మా బ్యాంకు ఉన్నతాధికారి సిజిఎం గారు శ్రీ రాజేష్ కుమార్ పాటిల్ గారు వారు వస్తున్నారు. అలాగే మా ఫెడరేషన్, అంటే మాకు ఫెడరేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో సమాఖ్య ఉంది. ఆల్ ఇండియా సమాఖ్యకి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి శ్రీ రాధాకృష్ణ గారు, శ్రీ నడాఫ్ గారు కూడా ఆ సమావేశానికి వస్తున్నారు. అలాగే ఎన్సిపి జాతీయ కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ వారు కూడా ఈ సమావేశానికి వస్తున్నారు. అంటే ప్రత్యేకత ఎందుకంటే ఇంతమంది నేషనల్ లీడర్సు, అలాగే మేనేజ్మెంట్ టాప్ రిప్రజెంటేటివ్స్ పెన్షనర్స్కు బ్యాంకు యొక్క కన్సర్న్ని, అలాగే ఆర్గనైజేషన్ కన్సర్న్ని వ్యక్తం చేయడానికి, అలాగే మెంబర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి వారందరూ రావడం అనేది
మాకు చాలా ఆనందాన్ని కలగజేస్తున్నది. ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహించే పోలీస్ సిబ్బందికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కళ్ళజోళ్లు, మాస్కులు అందించారు. ట్రాఫిక్ కానిస్టేబుల్, హోంగార్డ్స్, మహిళా పోలీసులకు అందరికీ ఉచిత దంత వైద్య పరీక్షలు చేశారు. డాక్టర్ కె నీలిమ, డాక్టర్ కొమ్మ సుస్మిత, డాక్టర్ ప్రజ్ఞ, కొమ్మ శ్రీనివాసరావు, డాక్టర్ కొమ్మ ఉజ్వల్ డెంటల్ చెకప్, బీపీ, షుగర్, హార్ట్ టెస్ట్ అవసరమైన వారికి ఈసీజీ సేవలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన తూర్పుగోదావరి జిల్లా ఏఎస్పీ చెంచురెడ్డి, డిఎస్పీ త్రినాథ్, మహిళా విభాగం సిఐ మంగాదేవి, మెహబూబ్ బాషా నభీ విచ్చేశారు. మానవతా అధ్యక్షులు బోరగడ్డ మురళి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సంస్థ రీజనల్ చైర్మన్ ఎన్జీఎన్ఎస్ ప్రసాద్ రెడ్డి, కన్వీనర్ గాంధీ సత్యనారాయణ మాస్టర్, సెక్రటరీ ఎస్ఎస్ విశ్వనాథం, సబ్బిశెట్టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరూ బతికినప్పుడు, లైవ్లో ఉన్నప్పుడు చాలా గౌరవంగా, రెస్పెక్ట్ఫుల్ జీవితాన్ని గడుపుతూ ఉంటాం. చనిపోయిన తర్వాత కొన్ని కారణాల వల్ల అనాథ వ్యక్తులు వాళ్ళ అంతిమ క్రియలు సరిగా జరగవు. మేము మా పోలీస్ లైఫ్లో చాలామంది అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ని చూస్తుంటాం. అక్కడ గోదావరి నది ఒడ్డున కానీ రోడ్డు పక్కన కానీ పడిపోతూ ఉంటాయి. మనిషి బతికున్నప్పుడు ఎలా గౌరవప్రదంగా అయితే జీవించారో, చనిపోయిన తర్వాత కూడా అతని అంత్యక్రియలు అంతే గౌరవప్రదంగా జరగాలి అనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కేవలం ఇటువంటి కార్యక్రమాలే కాకుండా వీళ్ళు చూస్తున్నటువంటి సర్వీసెస్ అయితే పర్యావరణ పరిరక్షణ, చదువు లేని పిల్లలకి స్కాలర్షిప్లు అందించడం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది బహుముఖంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మా ఎస్పీ గారు చెప్పినట్టు మా పోలీసు శాఖ నుంచి కూడా మీకు మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాము. ఎటువంటి కార్యక్రమాలు చేపడుతున్నా కూడా మేము పూర్తి కోఆపరేషన్ అందిస్తాము. ఇందాక చెప్పారు వీరు పోలీసులు అంటే ఏదో రకంగా అనుకుంటూ ఉంటారని. మేము గుడ్ వైపు గుడ్గానే ఉంటాం, ఫ్రెండ్లీ పోలీసులు ఉంటాం. వీఆర్ బ్యాడ్ పోలీస్ టు ది బ్యాడ్ సొసైటీ, గుడ్ పోలీస్ టు ది గుడ్ సొసైటీ. సో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మా వంతు సహకారం ఎప్పటికీ ఉంటుంది. అలానే ఇప్పుడు వైద్యులు మనకి చాలా రకాల సూచనలు చెప్తూ ఉన్నారనమాట. జనరల్గా మన పోలీస్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, మన ఫ్యామిలీకి, మన హెల్త్కి మనం టైంని కేటాయించలేం. ఎందుకంటే మన డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి. ఎందుకంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సొసైటీ మనం చేసేది కూడా. సో వీళ్ళ ఆబ్జెక్టివ్ కూడా అదే. మనం ఒక రకంగా సొసైటీకి సర్వీస్ మోటివ్లో వెళ్తున్నాం, వీళ్ళు ఇంకో రకంగా వెళ్తూ ఉన్నారు. సో వైద్యులు ఏదైతే మనకి సలహాలు సూచనలు ఇచ్చారో, ముందు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి. అలానే మనం ఇచ్చే సర్వీసెస్ కూడా బెటర్గా ఉంటాయి. అప్పుడే మనం అన్హెల్దీగా ఉంటే మనం బెటర్ సర్వీసెస్ ఇవ్వలేము సొసైటీకి. సో వైద్యులు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని అందరూ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే మానవతా స్వచ్ఛంద సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు బహుముఖంగా కూడా విస్తరించాలని మా పోలీస్ శాఖ నుంచి కూడా సహాయం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్వర్ణాంధ్ర అని మాది కూడా మన సోషల్ సర్వీస్లే, అక్కడ కూడా తీసుకెళ్ళి అప్పచెప్తుంటారు. దీన్ని కూడా మా మానవతాన్ని కూడా మీరు చక్కగా ఇలాంటి విషయాల్లో మీకు గ్రౌండ్ లెవెల్లో ఉంటారు కాబట్టి మీకు తెలుస్తుంది. ఏదైనా ఉంటే తప్పకుండా మాకు తెలియపరచండి. మేము ఖచ్చితంగా సహకరించి వారికి ఏదో రకంగా సహాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ అండి, నిజంగా కరోనాలో చూసినటువంటి ఎవ్వరికీ భయపడకుండా ట్రాఫిక్, అందులోనూ డిపార్ట్మెంట్లో కూడా ట్రాఫిక్ పోలీసు వారు చేసే అంత సర్వీసు ఇంకెవరూ చేయలేదు. ఎందుకంటే దుమ్ము ధూళిలో ఎండలకి వాళ్ళకి ఈ కరోనా టైంలో ఈ అంటువ్యాధులకి వాటికి భయపడకుండా సర్వీస్ చేసినటువంటి, డ్యూటీ చేసినటువంటి ప్రతి కానిస్టేబుల్ గారికి కూడా మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. కాకుండా మీరు ఒక 10 నిమిషాలు మీరు కళ్ళు మూసుకున్నారంటే యాక్సిడెంట్లు అయిపోతాయి. చౌరాస్తాల్లో కానీ రాజమండ్రి పట్టణానికి అతిపెద్ద సమస్య ఏమిటంటే ట్రాఫిక్ సమస్య అండి. మామూలు రోజుల్లోనే మనం ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటే అతి కష్టం, చాలా కష్టం. అటువంటిది రాబోతుంది పుష్కరాలకు. మరి ఎలా ఫేస్ చేస్తారో మన ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి దానికి ఏదన్నా ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఎనీవే మీ అందరికీ మేము కృతజ్ఞతలు చెప్తూ, ఇది మా చిన్న ఏదో వారికి
ఉడతా భక్తిలాగా ఒక చిన్న ఇది చేస్తున్నాం. అలాగే కొలెస్ట్రాల్ కానీ కిడ్నీ స్టేటస్ కానీ ఇవి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. 6 months or 1 year చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మీరు ఎండలో ఉంటే ట్రాఫిక్ కాబట్టి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వాటర్. మీరు మినిమం 3 to 4 liters ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి. తీసుకుంటే బీపీ ఫాల్ అవ్వదు. మీరు ఎక్కువ స్టాండింగ్లో ఉంటారు కాబట్టి అలసట రాదు. ట్రాఫిక్ మీద దృష్టి పెట్టగలుగుతారండి. మీ హెల్త్ స్టేటస్ ఫస్ట్ ఇంపార్టెంట్, దెన్ ద సొసైటీ. వైద్యం చేసి పంపించామండి. ఎవరైనా ఈ హోమ్ గార్డ్స్ కానీ ఎవరైనా డ్యూటీలో ఉండగా పడిపోయినా చేసినా సరే మా దగ్గరికి తీసుకొస్తే మేము వాళ్ళకి వైద్యం ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించాము. ఇప్పుడు కూడా ఇదే బాణీలో మన డిపార్ట్మెంట్ నుంచి ఎవరు వచ్చినా సరే మాకు అవైలబిలిటీ ఉన్న మన వైద్యంతో మీకు సహాయం చేయగలుగుతాము. అందుకే ఫీజులు మేము తీసుకోము. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి మనం పేదరికంలోంచి పెరిగి వచ్చాం కాబట్టి 5 రూపాయలు 10 రూపాయలు వైద్యంతో మేము మొదలెట్టామండి. ఈరోజు ఎండి గోల్డ్ మెడలిస్ట్ అండి అమ్మాయి. ఒక 300-500 ఫీజు చార్జ్ చేస్తారు. కానీ వద్దమ్మా, మన దగ్గరికి ప్రతి పేదవాడు కూడా చూపించుకోగలిగే సత్తా ఉండాలని 100 రూపాయలు మాత్రమే పెట్టామండి 10 రోజుల వరకు. అంటే రోజుకి 10 రూపాయలు పడుతుంది కదా. అలా ఇచ్చిన వాళ్ళు ఇస్తారు. ఇవ్వకపోయినా సరే మా మానవతా దగ్గర నుంచి కానీ మెహర్ మోదీ గారు కానీ మేము లేని వాళ్ళకి కూడా అక్కడ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళకి ఫ్రీ వైద్యం చేయడం జరుగుతుంది. అందుకు కేర్ ఉండదు. హౌ మెనీ అంటే లైక్ ఎన్నిసార్లు బ్రష్ చేస్తారు, అసలు ఎట్లా బ్రష్ చేస్తారు, రోజుకి అసలు ఎన్నిసార్లు బ్రష్ చేసుకుంటారు మీరు? వన్ టైం అందరూ చేసేది రోజుకి ఒక్కసారి బ్రష్ చేస్తారు. బట్ మీకు లోపల బాడీలోకి ఫస్ట్ ఫుడ్ కానీ వాటర్ కానీ వెళ్ళేది నోరు నుంచి. అది మనం క్లీన్గా పెట్టుకోకపోతే మన బాడీ అసలు ఎట్లా క్లీన్గా ఉంటుంది? ద సొసైటీకి మీరు ఎంత ఇంపార్టెంటో ఈవెన్ ఓరల్ క్యావిటీ పళ్ళు కూడా మీకు అంతే ఇంపార్టెంట్. గత ప్రభుత్వం అవకతవకలను సరిదిద్ది పేద ప్రయోజనాలను పరిరక్షించి సొంత ఇంటిని సమకూర్చాలని జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. గత ప్రభుత్వం తప్పిదం పేద ప్రజలకు శాపం కాకూడదు. పేద ప్రజలకు సొంత ఇంటిని సమకూర్చే ప్రయత్నంలో భాగంగా ఇంటి స్థలాన్ని కేటాయిస్తున్న క్రమంలో గత ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిన అంశములు లబ్ధిదారులను అయోమయంలోకి నెట్టాయి. అవకతవకలను సరిదిద్ది పేద ప్రయోజనాలను పరీక్షించాలన్న భావనతో జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు ముచ్చకర్ల సత్యనారాయణ ఈ రోజున స్థానిక రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పైన వివిధ వెనుకబడిన కులాలకు చెందిన ప్రతినిధులతో కలిసి ఇన్ఛార్జ్ అధికారి భాస్కర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. పలు ప్రాంతాల్లో ఇంటి స్థలాలను కేటాయించినట్టుగా చెప్పి పలువురు పేదలకు పట్టాలు అందజేసినప్పటికీ అవన్నీ ఉత్తుత్తి పట్టాలేనని, చిత్తు కాగితాలు లాంటి ఆ పట్టాలకు సంబంధించి ఎలాంటి ఇళ్ల స్థలాలు భౌగోళికంగా లేవని తేల్చి చెప్పారు. వాస్తవాలు ఇలా ఉండగా సదరు అభ్యంతరకరమైన ఇంటి స్థలాలు వినియోగపరంగా లేనందున సంబంధిత పట్టాలు చెల్లుబాటు కావు. అయినప్పటికీ అట్టి బూటకపు ఇంటి పట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో వినియోగ అర్హత కలిగిన ఇంటి పట్టాలను, చెల్లుబాటు కలిగిన పట్టాలను జారీ చేయాలని వినతి పత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఉభయ జిల్లాల కన్వీనర్ కడలి వీర వెంకట సత్యనారాయణ, కేకే కర్ణాటి శంకర్, నార్ఘాని వసంతకుమార్, ఆనంద్, ఏబీవి సత్యనారాయణ, మార్ఘాని రాజేంద్ర ప్రసాద్, భుజనీళ్లు దొండపాటి శ్యాంప్రసాద్, వల్లూరి వీర వెంకట నారాయణ, బొక్క సింహాచలం, దేవుడు, మెకానిక్ గంగకుమార్, బొత్స బాపిరాజు, ముల్లా రమణమ్మ, కొండ ద్రాక్షాయిని, ఎద్దు రాణి తదితరులు పాల్గొన్నారు. ఉండడానికి పేదలు
కుటుంబాలకు ఇళ్ల స్థలాలు నూతనంగా మంజూరు చేసే వాటికి ఈ పట్టాలకి ప్రయారిటీ, నూతనంగా పట్టాలు ఇష్యూ చేసే వాటికి ప్రయారిటీ, ఈ పట్టాల బదులు ప్రయారిటీ, ఈ పట్టాల బదులు ప్రయారిటీ. ప్రభుత్వం వెంటనే గత ప్రభుత్వం ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికపై అర్ధరాత్రి సమయాల్లోనే ఈ పట్టాలన్నీ కూడా ఇళ్ళు లేనటువంటి పేదలందరికీ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఎంతో సొంత ఇల్లు కళ నెరవేరిందని చెప్పేసి మరి అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. అయితే దోసకాయలపల్లి, అలాగే పల్లకడియం, కానవరం, బోరుపూడి ఇటువంటి గ్రామాల్లో ఈ ఇళ్ళకని చెప్పేసి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా పట్టాలు కూడా అధిగతి పతి లేదు. ఎందుకంటే ఇటు చూస్తే గొయ్య, ఇటు చూస్తే నుయ్యి కింద ఉంది పరిస్థితి. ఎందుకంటే ఒకవేళ సచివాలయానికి వెళ్ళి అధికారులకి మొరబెట్టుకుందామంటే వాళ్ళేమో ఈ పట్టాలు మరి సిస్టంలో అన్నీ నమోదైనవి ఉన్నాయి కాబట్టి మీకు మరి ఇది తర్వాత వస్తుందమ్మా అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి అది ఎంతవరకు మరి సమంజసం అనేది మాకు అర్థం కాని పరిస్థితుల్లో మేము తటస్థంగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడు ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత ప్రభుత్వం, మొన్న ప్రభుత్వం కూడా ప్రకటించింది ఉగాదికి అలాగే లక్షలాది పట్టాలు మేము మంజూరు చేస్తామని చెప్పి ప్రస్తుతం ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం అన్న మాటలు కూడా నెరవేర్చాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే ఎన్నికల వాగ్దానంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకొని తప్పనిసరిగా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి పూర్తి విశ్వాసంతో కూడా మేము ఉన్నాము. అందుకనే ఈరోజు మరి ముఖ్యమంత్రి గారికి అలాగే మన గృహ నిర్మాణ మంత్రి గారికి మన ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారికి కూడా రిప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వెంటనే దీని మీద స్పందించి వెంటనే వీళ్ళకు కూడా ప్రత్యేకమైన చూపించి ముందు ఏదైతే మరి పట్టాలు నూతనంగా మరి ఇద్దామని చెప్పేసి మరి ఆదేశాలు జారీ చేశారో ఆ యొక్క పట్టాలని మరి ముందుగా ఈ పట్టాలకు ప్రయారిటీ ఇచ్చి వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మరి ఒకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీసీ సంక్షేమ సంఘం అలాగే సమాచార విధాన పరిషత్తు రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఈ జిల్లా అధ్యక్షులు ముచ్చగాల సత్యనారాయణ కలిసి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక రంగ అభివృద్ధికి అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. హౌస్ బోటింగ్, జల క్రీడల ప్రాజెక్టులు వేగవంతం చేయాలి. 3 నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని రావాలి. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఒక్క వార్డులోనే 4 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకా 14,93,00,000 రూపాయల పనులు పుష్కర ప్యాకేజీలో పెట్టాం. ప్రజలకు అవసరమైన పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ ఘనత. వైసీపీ హయాంలో విధ్వంసకర పనులతో కాలక్షేపం చేసేశారు. వీరేశలింగం జన్మగృహాన్ని సైతం వైసీపీ పాలనలో పట్టించుకోలేదు. ఇంకా నేను లేని రాజమండ్రి అని చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి? ఈ 20 నెలల్లో 200 కోట్ల రూపాయల పనులు చేపట్టి పూర్తి చేస్తున్నాం. 50 వార్డులో 57 లక్షల పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. SBI పెన్షనర్ల అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జయప్రదం చేయాలంటూ విజ్ఞప్తి. మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు KS రామచంద్రరావు, PSVS శర్మ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.